శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వీలునామా. రచన గోవిందరాజు సీతాదేవి గారు. ఉదయం 7 గంటలు కావస్తోంది. చలిగాలి రయ్యిన వీస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు హడావుడి పడుతున్నారు. కృష్ణా ఎక్స్ప్రెస్ బయలుదేరబోతోంది. వినయ్ స్నేహితుడు అమర్తో పాటు ఆటో దిగి స్టేషన్లోకి గబగబా వచ్చాడు. రైలు పెట్టెలో ఎక్కి తన సీటు చూసుకున్నాడు. ఆదుర్దాతో నిండిన మనసుకి కాస్త శాంతి చిక్కింది. వినయ్, నేనెంత చెప్పినా ఒకటే హడావుడి పడిపోయావు, ఇక స్థిమితంగా కూర్చొని చెప్పు. ఆనంద్ ప్లాట్ఫామ్ మీద నిల్చొని అన్నాడు. వినయ్ ప్లాట్ఫారాన్ని కలేజూస్తూ స్నేహితుడిని పిలిచాడు. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని తెలుగు రచయిత్రులు చాలా నవలల్లో, కథల్లో వర్ణించి రాశారు. అది చదివిన నేను ఈ స్టేషను, ప్రయాణికులు ఎలా ఉంటారో చూడాలని చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పటికీ వీలు కలిగింది. అందుకు తృప్తిగా ఉంది. వినయ్ ఇలా అంటుంటే అమర్ పెద్దగా నవ్వేశాడు. చూడు, అవన్నీ చదివి ఈ రైల్లో ప్రయాణిస్తూ ఆ కథల్లోని పాత్రల కోసం మాత్రం వెతక్కు, ఆశాభంగం చెందగలవు. వినయ్ నవ్వేశాడు. అది కాదోయ్, నాకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం అంటేనే ఇష్టం. ఎందుకని? రైల్లో ప్రయాణం చేస్తుంటే బుల్లి ప్రపంచాన్ని చూస్తున్నట్లుంటుంది. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. నిజం, బస్ ప్రయాణంలో ఈ థ్రిల్ రాదు కదా. అవును, కబుర్లు చాలిద్దాం, రైలు బయలుదేరబోతోంది. కానీ వినయ్, నువ్వు తిరిగి పూనా వెళ్ళేప్పుడు ఇక్కడ దిగు. మరో వారం ఉండి వెళ్దు గాని. చూస్తాను, వీలుంటే తప్పక దిగుతాను. నాకు బుద్ధి వచ్చిన తర్వాత మావయ్యల ఊరికి వెళ్ళటం ఇదే మొదటిసారి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, 4 రోజులన్నా ఉండగలనో లేదో. రాక వచ్చిన అతిథివి, అందున మేనల్లుడివి, డాక్టర్వి. సాదర సత్కారాలకి లోటు జరగదు. అయితే గీతే మేనల్లుడివి, అల్లుడివి అవ్వచ్చుగా. నోనో, నాకు అలాంటి ఉద్దేశం లేదు ఇంతవరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కలగకూడదా? సరే, రైలు కదిలింది, నేనుంటాను. అక్కడికి చేరగానే ఉత్తరం రాయి. అలాగే, వినయ్ సర్దుకుని కూర్చుంటూ అన్నాడు. అమర్ కదిలే రైలు వెంట నడుస్తూ వీడ్కోలు చెప్పి ఆగిపోయాడు. రైలు వేగాన్ని పుంజుకొని పరుగు తీస్తోంది. వినయ్ మనసులో ఏవేవో ఆలోచనలు కలగపులగంగా వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు మనసులో అస్పష్టంగా మెదులుతున్నాయి. రైలు ముందుకు పరుగు తీస్తోంది. వినయ్ ఆలోచనలు వెనక్కి సాగుతున్నాయి. నారాయణమూర్తి గారి భార్య రాజ్యలక్ష్మి, వీరికి ఒక్కగానొక్క కొడుకు వినయ్. నారాయణమూర్తి ఉద్యోగరీత్యా పూనాలోనే ఉండిపోయారు. వినయ్ చదువు అక్కడే సాగింది. MBBS అయిపోయింది. 25 ఏళ్లు దాటిన వినయ్ అందంగా, ఆరోగ్యంగా, హుషారుగా ఉంటాడు. తెలుగు భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ అనర్గళంగా మాట్లాడేయగలడు. అసలు ఎందరిలో ఉన్న వినయ్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. తను చిన్నప్పుడు 2-3 సంవత్సరాలకు ఒకసారి మేనమామల ఊరికి వచ్చేవాడు. కానీ తర్వాత ఎందువల్లనో రాకపోకలు తగ్గినాయి. తల్లి ఒక్కర్తి అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళినా తీసుకువెళ్ళటానికి వీలు కలిగేది కాదు. చదువు వల్ల. ఓసారి తల్లితో అన్నాడు, అమ్మా, ఉద్యోగంలో చేరితే మావయ్యల గారి ఊరు వెళ్ళడం కుదరదు. ఖాళీగా ఉన్నాను కనుక వెళ్ళొస్తాను అని. ఇప్పుడు ఎందుకులే నాయనా అన్నది. తర్వాత సరే వెళ్ళు అని పంపింది తల్లి. వినయ్ సంతోషంగా బయలుదేరాడు. హైదరాబాద్లో ఉన్న అమర్ వాళ్ళ అక్క పూర్ణిమ పూనాలో తన ఇంటి పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఇలా వస్తుండగానే అమర్తో పరిచయమైంది. వినయ్ కది స్నేహంగా మారింది. దీపావళి గ్రీటింగ్స్ పంపుకోవడంతో పాటు తరచుగా ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. అమర్ పూనా వచ్చి వెళ్లే ప్రతిసారి వినయ్ రైల్వే స్టేషన్కి వచ్చి వీడ్కోలు ఇచ్చేవాడు. వేసవి సెలవుల్లో హైదరాబాద్ రా వినయ్ అని ఎన్నోసార్లు ఆహ్వానించాడు అమర్. హైదరాబాద్ వెళ్ళాలని, అక్కడ ఒక వారం రోజులు ఉండాలని అనిపించేది. అమర్ వెళ్ళిపోగానే తిరిగి మామూలుగా అయిపోయేవాడు. ఇన్నాళ్లకి తను హైదరాబాద్ వచ్చి అమర్తో పాటే తిరిగి సిటీ అంతా చూశాడు. హైదరాబాద్ వాతావరణం నచ్చలేదు. ఎందువల్లనో. మేనమామల్ని ఇద్దరిని కూడా చూడాలి. పెద్ద మామయ్య సూర్యనారాయణ, ఆయనకు ఒకే ఒక కూతురు శారద BSc పాస్ అయి ఇంటి దగ్గరే ఉంటోంది. రెండో మామయ్య నీలకంఠం గారు, ఆయనకి నీరజ ఒక్కతే ఆడపిల్ల. MA పాస్ అయి పల్లెటూరులో తల్లిదండ్రుల దగ్గరే ఉందని ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. ఇంతకు మించి మేనమామల గురించి తెలియని వినయ్ వాళ్ళని చూడాలని బయలుదేరాడు. వినయ్కి తన చిన్నతనం పూర్తిగా గుర్తులేదు. ఆలోచన మాని తన చుట్టూ ఉన్నవారిని పరికించసాగాడు. ప్రయాణికుల్లో పెద్దలు, చిన్నలు, ధనవంతులు, పేదలు, ఒకరేమిటి రకరకాల వారు ఉన్నారు. అందరినీ పరిశీలించడం అయిన తర్వాత పుస్తకం చదువుకుందామని పక్కన చూసుకున్నాడు. పేపరు లేదు, పత్రికలు లేవు. వాటి కోసం చూస్తుంటే పక్కన కూర్చున్న ముసలాయన నవ్వి,
అవిగో అక్కడికి నడిచి వెళ్ళాయి మీ పుస్తకాలు, ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి అన్నాడు. వినయ్కి కోపం వచ్చి లేచాడు. నా పుస్తకాలు నాకు తెలియకుండా తీసుకోవటం ఏం సభ్యత అనుకుని విసురుగా వెళ్ళాడు. నాకు కావాలి, ఇవ్వండి. పుస్తకం చదువుతున్న యువకుడు తలెత్తి చూడనే లేదు. మీద ఇది అన్నాడు. అవును ఇస్తాను, ఒక్క క్షణం అంటూనే పావుగంట గడిచినా అతను తలెత్తలేదు, పత్రిక ఇవ్వలేదు. వినయ్కి ఒళ్ళు మండిపోయింది. పత్రికని అతని చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానవుతాయి కనుక మీరే సర్దుకోండి. సభ్యత కోసం వినయ్ ఊరుకుండిపోయాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులకి అది ఆశాభంగం కలిగించింది. ఏదో జరుగుతుంది అనుకున్నారు, ఏమీ జరగలేదు. కిటికీల దగ్గరగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు వినయ్ వైపు తదేకంగా చూడసాగారు. అది గమనించిన వినయ్ తను లేచాడు. వాళ్ళిద్దరూ 16 ఏళ్లు దాటిన అమ్మాయిల్లా ఉన్నారు. అందంగా లేకపోయినా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు. ఓ అమ్మాయి లంగా ఓణి వేసుకుంది. జడలో డిసెంబర్ పువ్వు మాల పెట్టుకుంది. మెడలో నకిలీ ముత్యాల దండ ఉంది. చేతులకి మట్టి గాజులున్నాయి. మాటిమాటికి ఓణి మడతలు సర్దుకుంటూ చుట్టూ ఉన్నవాళ్ళు తననే చూస్తున్నారా అన్నట్లు గిల్టీగా ఫీల్ అవుతున్నట్లుంది. మరో అమ్మాయి గోళ్లకి రంగు వేసుకుంది కాబోలు. మాటిమాటికి వాటిని చూసుకుంటూ అందరినీ చూస్తూ వినయ్ వైపు దొంగచూపులు చూడసాగింది. ఈ అమ్మాయిని చూస్తుంటే పూనాలో స్కూటర్ల మీద సైకిళ్ల మీద వెళ్లే ఆడపిల్లలు గుర్తురాసాగారు. వాళ్ల వేషభాషలు వేరు, వాళ్లతో వీళ్ళని పోల్చకూడదు. వినయ్ ఇద్దరమ్మాయిల మీద నుంచి దృష్టిని మరల్చుకున్నాడు. బయట కాస్త ఎండొస్తోంది. అందుకని తను వేసుకున్న స్వెటర్ విప్పి ఎయిర్ బ్యాగ్లో పెట్టుకున్నాడు. కిటికీ దగ్గర కూర్చున్న వాయిల్ చీర అమ్మాయి తనని ఇంకా చూడడం గ్రహించి తల ఇటు తిప్పాడు. ఆ అమ్మాయి చప్పున తన కళ్ళు తిప్పేసుకుని ఏదో పుస్తకం పట్టుకుంది. ఆ పుస్తకం ఏమిటి అని అడిగితే కంగారు పడకుండా ధైర్యంగా జవాబిస్తుందా? తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది వినయ్కి. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆగుతూ ప్రయాణికుల్ని దింపుతూ వరంగల్ వచ్చింది. పక్కన ఉంచుకున్న తెలుగు వారపత్రికని ఎవరో లాగేశారు. వినయ్ ఒక్కొక్కరిని చూస్తుంటే ఓ ముసలాయన వినయ్ చేతిని తట్టి చెప్పాడు. ఆ కిటికీ దగ్గర కూర్చున్న అమ్మాయి కావాలంటే నేనే ఇచ్చాను, 5 నిమిషాల్లో ఇచ్చేస్తుందట. వినయ్ ఆ అమ్మాయి వైపు చూశాడు. తాతగారు చెప్పటం తన వినటం వాలు చూపులతో గమనిస్తూ చెప్పున పత్రికలో తలదూర్చిన ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది వినయ్కి. నన్ను అడగకూడదు కానీ తాతగారిని అడగవచ్చు కాబోలు అనుకున్నాడు. సినిమా వార్తలు మాత్రమే చూసిస్తానని తీసుకున్న పత్రిక పూర్తిగా చదవడంలో మునిగిపోయింది ఆ అమ్మాయి. ఆంధ్ర వాళ్ళకి పుస్తకాలు కొని చదివే అలవాట్లేదు అని అతని స్నేహితులు పరిహసిస్తుంటే తను వాళ్లతో వాదనకి దిగేవాడు కాదు అని. ఇక్కడికి వచ్చి చూస్తుంటే నిజమేనా అన్న అనుమానం కలగసాగింది. ఏ విషయాన్నైనా నిర్ధారించుకునేటప్పుడు ఒకరిని కాదు 100 మంది అలవాట్లని పరిశీలించాలి అని తన చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ అన్నమాట ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటుంది. పత్రిక నాకు కావాలి అని అడిగితే ఆ అమ్మాయి ముఖం ఎలా పెడుతుందో చూడాలన్న చిలిపి కోరిక వినయ్ని నిలవనీయటం లేదు. అడుగు మరేం పర్లేదంటోంది మనసు. వద్దు, ఆ పిల్ల గాబరా పడుతుంది అంటోంది అంతరాత్మ. ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచన? ఈ రైలు దిగితే వాళ్ళకి నీకు సంబంధం ఏముంటుంది? ధైర్యం చేయి. 2 కొడుకులలో రైలెక్కిన ఓ ముసలాయన పెద్ద కొడుకు మతిస్థిమితం తప్పి చేస్తున్న కేకలకి అభిమానపడిపోతూ కొడుకుని దగ్గరగా తీసుకుంటున్నాడు. ముసలాయన మధ్యతరగతి సంసారిలా ఉన్నాడు. ముఖంలో అశాంతి అలసట కనిపిస్తోంది. నాకు పెళ్ళి వద్దు నాన్న అన్న కేకలు మిగతా ప్రయాణికుల్ని ఆకర్షించాయి. అందరూ గుసగుసలు ప్రారంభించారు. ఒకరిద్దరు తండ్రిని వివరాలు అడుగుతున్నారు. మీ అబ్బాయా? మా పెద్ద కొడుకు. అలా కేకలేస్తున్నాడెందుకు? కర్మ బాబు, కర్మ, మతి లేదు. పెళ్లి చేయలేదా మీరు? అసలు ఏమైంది? ఏమనాలో ఏమవ్వాలో అదే అయింది బాబు. 2 కొడుకులని రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి పెంచి పెద్ద చేశాను. కడుపులు కట్టుకొని చదివించాను. ఎందరి కాళ్లనో పట్టుకొని ఓ చిన్న ఉద్యోగం వేయించాను. అంతవరకు వీడు నా కొడుకే అనుకున్నాను. అలాగే ఉన్నాడు కూడా. ఆ తర్వాతనే అసలు కథ ప్రారంభమైంది. ఈ కథ నా ఒక్కడిదే కాదు, నా కొడుకుదే కాదు. ఇది ఇంటింటి కథ. కొడుకులని కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఎదురయ్యేదే ఈ కథ. ఆవేశపడిపోసాగాడు ముసలాయన. తర్వాత ఓ కద్దరుధారి అడిగాడు కుతూహలంగా. ఈ దేశంలో అందున మధ్యతరగతి కుటుంబాల్లో ఓ యువకుడు చదువు పూర్తి అయి ఉద్యోగం వస్తే వెంటనే ఏం జరుగుతుందంటారు? పెళ్ళి. అది సంగతి. పెళ్ళయింది అంటే ఆ పెళ్ళి మేం చెయ్యలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు కొడుకు. ఎందుకంటే పెళ్ళి మాత్రం చేసుకోగలం అది అని విర్రవీగే యువకులున్నారు ఈ తరంలో. వారి వారసుడు నా సుపుత్రుడు. సరే పెళ్ళి, అదే ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత
పూర్తిగా చెప్పనీయండి. ఓ పిల్ల అందాన్ని మాత్రమే చూసి వెర్రెక్కిపోయి ప్రేమించాననేసి ఆమె నా దేవత, ఆ దేవతలోనే నా లోకం, అది లేనిదే నా బ్రతుకు వ్యర్థం అని పెళ్లాడేశాడు, కొత్త కాపురం పెట్టేశాడు. తర్వాత త్వరగా చెప్పండి ఏం జరిగిందో ఆయనే అడిగాడు. కొత్త కాపురం 3 నాళ్ల ముచ్చటైంది. ఎందువల్ల? వీడు ఆ దేవత ఒక్కర్తి ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఆ దేవతకి వాళ్ళందరూ కావాలన్నదట. వారంతా వచ్చి వీడింట్లో తిష్ట వేశారట. వీడు పరమానంద పడిపోయాడట. విందులు వినోదాలు కొన్నాళ్ళు ఎలాగో బండి లాగ్గలిగాడు. అందిన చోటల్లా అప్పు చేశాడు. ఇంకా కావాలంటే ఎవరిస్తారు? పైగా అప్పు ఇచ్చిన వాళ్ళు వీడి సంగతి గ్రహించి అప్పు అర్జెంటుగా తీర్చుకుంటే తంతామని బెదిరించారట. ఒట్టి చేతులతో వచ్చిన భర్తని ఆదరించి ఆహ్వానించటానికి ఆ పిల్ల పురాణాల్లోని సీతా, సావిత్రి, అనసూయ, సుమతీనా? ఒట్టి చేతులతో తిరిగి రావటానికి నీకు సిగ్గెందుకు లేదు? నిన్ను పెళ్లి చేసుకున్నది అర్ధాకలితో బ్రతకటానికా? నా వాళ్ళని వదలటానికా? వెళ్ళు అని బయటికి తోసి తలుపులు బిగించిందట. ఎక్కడికి వెళ్తాడు? ఎవరిస్తారు అప్పు? ఈ సమస్యల్లో వీడు నలుగుతూ ఉండగా టెంపరీ ఉద్యోగం ఊడిపోయింది. ముసలాయనికి దగ్గుతెర వచ్చింది. చెప్పటం ఆపి కాసిన్ని నీళ్లు తాగాడు. పిచ్చి కొడుకు తండ్రి చెప్తున్నదేమిటో అర్థం కానివాడిలా చూడసాగాడు. తమ్ముడు అభిమానంతో కుంగిపోసాగాడు. తర్వాత ఏమైంది? 4 ప్రయాణికులు ఒకేసారి అడిగారు. తర్వాత నా మీదికి పంపారు డబ్బు తీసుకురమ్మని. నేను ఏముందని ఇవ్వగలను? శక్తి ఉన్నంత వరకు తిట్టి వెనక్కి పంపాను. వెళ్ళాడు. కానీ అక్కడ అత్తమామలు అన్న అడ్డమైన మాటలకి, కట్టుకున్న పెళ్ళాం నిరసనకి వీడికి మతి చెడింది. వీడికి పిచ్చి పట్టిందని తెలిసిన మరుక్షణం అత్తమామలు కూతుర్ని తీసుకుని రైలెక్కేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వీడు దిక్కులేని పక్షిలా అయ్యాడు. స్నేహితులు జాలిపడి నాకు ఉత్తరం రాశారు. నే వెళ్లే వరకు వాళ్ళు కాపాడారు వీడిని. నేను వీడిని మా ఊరికి తీసుకుపోతున్నాను. అంతా విన్న కద్దరుదారి ఓ క్షణం ఆలోచించి తర్వాత అన్నాడు, చూడండి, ప్రేమ పెళ్ళిళ్ళన్నీ ఇలా విఫలమవుతున్నాయంటే ఒప్పుకోను. స్వామి, మీరు ఒప్పుకున్నా లేకున్నా నా కొడుకు పరిస్థితి ఇది. ముసలాయన కోపంగా అన్నాడు. నిజమే, పాపం, జాలి పడాల్సిన విషయమే. నా వాళ్ళకి ఆసరా అవుతాడని గంపెడాసతో పెంచి పెద్ద చేశాను. కానీ ఇది ప్రయోజనం. ముసలాయన నిట్టూర్చాడు. బాధపడకండి, దురదృష్టం వల్ల మీకు ఇలా జరిగింది. మా అబ్బాయి ప్రేమ వివాహమే చేసుకున్నాడు, అందులోనూ వర్ణాంతరం. అయినా నా కుటుంబంలో సమస్యలు లేవు. ఆ పిల్ల మంచిది, మాలో కలిసిపోయింది. మీరు అదృష్టవంతులు. ముసలాయన కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కొడుకు తల నిమురుతూ ఉండిపోయాడు. నాన్న, నాకు పెళ్లి చేస్తావా మళ్ళీ? వద్దు నాన్న, వద్దు. పెళ్ళామంటే ప్రేమదేవత కాదు నాన్న, లంకిణి, రాక్షసి. వద్దు వద్దు. తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకురా. అబ్బాయిలు, మీరెవ్వరూ పెళ్ళాడకండి. ఆడదాని మాటలు నమ్మకండి. నాన్న నాన్న ఇలా అరిచి అలసిపోయిన వాడిలా కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయాడు. తండ్రికి కన్నీళ్లు ఆగటం లేదు. ముసలాయన స్థితికి ప్రయాణికులందరికీ జాలిగా ఉంది. ఇదంతా గమనిస్తున్న వినయ్కి బాధగా అనిపించసాగింది. ఈ ప్రపంచంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ, ఈ 2 అక్షరాల పదం ఎంత తీయనైంది, ఎంత పవిత్రమైనది, ఎంత మధురమైనది. దీనికి ఎంత శక్తి ఉంది. వినయ్ ఆలోచనలో పడిపోయాడు. ఇంతలో వేగంగా వెళ్తున్న రైలు ఒక్క కుదుపులో ఆగిపోయింది. వినయ్ ఆలోచనలు ఆగిపోయినాయి. ఏమైంది? ఒకరినొకరు ప్రశ్నించుకోసాగారు. కొందరు కిందికి దిగారు. వినయ్ తను కిందికి దిగాడు. తనకంటే ముందు దిగిన వాళ్ళు తిరిగొస్తున్నారు. ఏమైంది? ఆతృతగా అడిగాడు వినయ్. పాపం, 25 ఏళ్ల యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ? అవును. ప్రమాదవశాత్తు కాదా? కాదట. ఆ పిల్లకి పెళ్ళయిందట, కాపురానికి వెళ్ళిందట. 4 రోజులు సంతోషంగా గడిచిందట. అంతే. భర్త దురభ్యాసాలొక్కోటి వెల్లడవసాగాయట. వాటిని వారించి అతని దారిలోకి తెచ్చుకోవాలని 6 నెలలుగా ప్రయత్నించిందట. ప్రయత్నం ఫలించకపోగా ఎదురుదండన ప్రారంభమైంది. అవి భరించలేక పుట్టింటికొచ్చిందట. తల్లిదండ్రులు లేని ఆమెని ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆశ్రమిస్తారు? అన్నగారు నచ్చచెప్ప చూశారు. ఆ అమ్మాయి తనకి అక్కడ ఎదురైన పరిస్థితిని ఎంతగానో చెప్పిందట. అతను వినకుండా బలవంతంగా చెల్లెల్ని భర్త దగ్గరికి తీసుకుపోతున్నాడు. అక్కడికి వెళ్ళడం కంటే బలవంతంగా చావటం నయమని రైల్లో నుంచి దూకేసిందట. 2 ముక్కలైంది. చూడలేం, పదండి పోదాం. ఇది వినగానే వినయ్ మనసు అదోలా అయిపోయింది. ఆ అమ్మాయి అన్నగారిప్పుడు తలకొట్టుకొని ఏడుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదండి. చెల్లెలి చావుకి కారణం అన్నే. ఆ అమ్మాయి చావాలని చచ్చినా, ఇదేం చావండి? బ్రతికి ఉన్న వాళ్ళు చూడలేక చచ్చినా చావుగా ఉంది. చావాలంటే రైల్లో నుంచి దూకటం తప్ప మరో దారే దొరకలేదా?
ఏ నిద్ర మాత్రలో మింగి సుఖంగా చావక అదేం చావురా బాబు ఇలా తలో రకంగా అనుకోసాగారు. ఈ రైలు ఇంక కదలదు కాబోలనుకున్నాడు. లోపలికొచ్చి కూర్చున్నాడు. మరోసారి పెట్టెలో ఉన్న ప్రయాణికుల్ని పరిశీలించాడు. తను గమనించనే లేదు. ఎప్పుడు ఏ స్టేషన్లో ఎక్కారో ఓ కొత్త దంపతులు దగ్గరగా కూర్చున్నారు. ఒకటే గుసగుసలు పోతున్నారు, నవ్వుకుంటున్నారు. పరిసరాలు పట్టించుకోవడం లేదు. వారి ప్రపంచం వారిదిగా ఉంది. రైలు ఆగటం కానీ తిరిగి బయలుదేరటం కానీ వారికి తెలియకుండా ఉంది. ఇంతలో ప్రయాణిస్తున్న వాళ్ళని చూస్తుంటే ఇది ఒక మినీ ఇండియాలా అనిపిస్తోంది. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. రాష్ట్రాలు వేరైనా సమస్యలు ఒకటిగానే కనిపించాయి వినయ్కి. కలవరపడిన మనసు స్థిమితపడటానికి చాలాసేపు పట్టింది. తన పత్రిక ఎరువు తీసుకున్న అమ్మాయి పత్రికని ఇచ్చేటప్పుడు కళ్ళతోనే సెలవు తీసుకుని రైలు దిగిపోయింది. తిరిగి రైలు బయలుదేరింది. విజయవాడ దగ్గర కాసాగింది. ప్రయాణికులు సామాన్లు సర్దుకోసాగారు. వినయ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. విజయవాడలో రైలు దిగేసరికి స్టేషన్లో పెద్దమైన మామ వెతుక్కుంటూ వచ్చాడు. వినయ్, రైలు ప్రయాణం బోరు కొట్టిందా అంటూ. నా ఉత్తరం అందిందా? సూట్ కేసు తీసుకుని ఎయిర్ బ్యాగ్ మేనమామకు అందిస్తుంటే ఆయన రెండూ నాకివ్వరా అని తీసుకుని అన్నాడు. రైల్వే కూలీ సామాను వెంట తీసుకురా. వారిద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. జీప్ రెడీగా ఉంది. జీప్ కొన్నదా మామయ్య అడిగాడు వినయ్. లేదురా, మా ప్రెసిడెంట్ గారిది. కావాలంటే వాడుకుంటూ ఉంటాను, ఎక్కు. జీపు బయలుదేరింది. పూనాలో అమ్మ నాన్న బాగున్నారా? వారం క్రితమే హైదరాబాద్ వచ్చావట. అక్కడ ఏం చేస్తున్నావో ఇన్నాళ్ళు? చూస్తున్నాను భాగ్యనగరాన్ని. సూర్యనారాయణ నవ్వాడు మేనల్లుడి జవాబు విని. జీపు విజయవాడ దాటింది. కొంత దూరం మెయిన్ రోడ్డు మీద ప్రయాణించి మరో అడ్డ రోడ్డు మీదకి మళ్ళింది. వినయ్, మీ నాన్నకి ప్రమోషన్ వచ్చిందారా? మీ అమ్మని తీసుకురాకపోయావురా? సంక్రాంతికి రమ్మంటే ఎందుకు రాలేదురా? ఇలా ప్రశ్నిస్తున్నాడు. వినయ్ పరిధ్యానంగానే జవాబిస్తున్నాడు. ఇది గ్రహించి ఇంకా ఆయన మౌనంగా ఉండిపోయాడు. జీపు గతుకుల రోడ్డు మీద ప్రయాణించి చివరికి ఓ పెద్ద కొబ్బరి తోటలోకి వెళ్ళి డాబా ఇంటి ముందాగింది. వినయ్ జీపు దిగాడు. 12 ఏళ్ల పాలేరు కుర్రాడు ఇంట్లోంచి పరుగునొచ్చాడు. సూట్ కేసు బ్యాగు అందుకున్నాడు. లోపలికి తీసుకువెళ్ళాడు. వినయ్, లోపలికి రా. ఇదే మా కొత్త ఇల్లు. ఈ ఇల్లు మీ అమ్మ కూడా చూడలేదు. చాలా పెద్ద తోటలా ఉంది. వరుసగా ఉన్న కొబ్బరి చెట్లు చూస్తూ అన్నాడు. పెద్దదే. ఇంటి వెనుక ఇంకా ఉంది. రావయ్య చూద్దు గాని. ఆయన మాటలో దర్పం ధ్వనిస్తోంది. 2 గజాల వెడల్పున సిమెంటు చేసిన దారికి అటు ఇటు రకరకాల పూల మొక్కలు ఏపుగా ఎదిగున్నాయి. పచ్చగా అందంగా ఉందంతా. గ్రిల్లు వరండా దాటి హాల్లో అడుగుపెట్టాడు వినయ్. మేనమామతో పాటు మేనమామ భార్య శ్యామలమ్మ ఎదురుగా వచ్చి పలకరించింది. వినయ్, బాగున్నావా? అన్నాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆవిడ ముఖంలో కళ ఉంది. గుంటూరు జరి అంచు చీర కట్టుకుంది. చేతులకి ఆరేసి బంగారు గాజులు, మెడ నిండా ఏవేవో గొలుసులు. నడుముకి వడ్డాణంలో ఉన్న ఆమెను చూసి మనసులో అనుకున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఆడంబరమా? బహుశా అలవాటు కావచ్చు అనుకుని హాల్ అంతా పరీక్షించసాగాడు. సోఫా సెట్టు, రేడియో, గోడలకి రకరకాల ప్రకృతి చిత్రాలు. వాటి మధ్యన ఇందిరాగాంధీ గారు, ఆమె పక్కన గాంధీ గారు ఉన్నారు. మేనమామది పెద్ద ఫోటో ఉంది. కిటికీలకి కట్టిన కర్టెన్లు అందంగానే ఉన్నాయి, కానీ మాసిపోయి ఉన్నాయి. దర్వాజాలవి అలాగే ఉన్నాయి. హాల్లో నుంచి ఎడమవైపుకి 2 గదులున్నట్లున్నాయి. కుడివైపు అలాగే 2 గదులున్నాయి. హాల్లో నుంచి బహుశా డైనింగ్ హాల్లోనికి కాబోలు ద్వారం ఉంది. ఆ తలుపుకి కర్టెన్ లేదు. డైనింగ్ టేబుల్, కుర్చీలు హాల్లో కనిపిస్తున్నాయి. వినయ్, ఆ అమ్మ ఎవరో చెప్పుకో. సూర్యనారాయణ కూతుర్ని చూపించి అడిగాడు. వినయ్ తల తిప్పి చూశాడు. గంధం రంగు నైలెక్స్ చీర, అదే రంగు జాకెట్టు, మెడలో లాకెట్ చైను, చెవులకి పొట్టిగా ఉన్న జుంకాలతో అందంగా ఉన్న అమ్మాయి. మామయ్య కూతురు శారద కాక మరెవరు అనుకుని ఆ మాటే పైకన్నాడు. అంటూనే శారద ముఖంలోకి చూశాడు. శారద అలాగే చూసింది. 2 నిమిషాల తర్వాత బావ బాగున్నాడే అనుకుంది చిరునవ్వుతో చూస్తూ. శారద ఇంత అందంగా, ఇంత నాజుగ్గా ఉంటుందని ఒక్కసారి చెప్పలేదే అనుకున్నాడు వినయ్, తను చిన్నగా నవ్వుతూ. ముందు ఆ బూట్లు విప్పి కాళ్ళు కడుక్కో వినయ్. అత్తయ్య వేడివేడిగా కాఫీ ఇస్తుంది. తర్వాత స్నానం, భోజనం. సూర్యనారాయణ అనగానే వినయ్ కుర్చీలో కూర్చుని బూట్లు విప్పేశాడు. నౌకరు కుర్రాడు చిన్న కూజా బిందె అంత చెంబులో నీళ్లు తువ్వాలు తెచ్చి రండి అన్నాడు. వినయ్ అతనితో వెళ్ళాడు. కాళ్ళు కడుక్కొని హాల్లోకి వచ్చేసరికి కాఫీ కప్పుతో రెడీగా ఉంది శారద. కప్పు సాసరు అందుకొని కాఫీ తాగేశాడు. శారద, బావకి గది చూపించు, బట్టలు మార్చుకుంటాడు, ఆ తర్వాత స్నానం సంగతి చూడమను తల్లి చెప్పింది. శారద గది చూపించింది.
వినయ్ గదిలోకి వెళ్ళాడు. తన సామాను ఆ గదిలో ఉంచి ఓ మంచం, దానిమీద పరుపు, బాంబే డైయింగ్ బెడ్షీట్, పిల్లో, దోమతెర ఉన్నాయి. ఓ టేబుల్ కుర్చీ, వాలు కుర్చీ కూడా ఉన్నాయి. అతిథికి చాలా శ్రద్ధగా చేసిన ఏర్పాట్లు చూసి నవ్వుకున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. పనికుర్రాడు చూసిన బాత్రూంలో స్నానం చేసి మళ్ళీ గదిలోకి వచ్చాడు. లుంగీ కట్టుకొని షర్ట్ వేసుకున్నాడు. తల దువ్వుకున్న తర్వాత ప్రయాణంలో పడిన చిరాకు కాస్త తగ్గినట్లు అనిపించసాగింది. జీప్లో వస్తుంటే ఎంతో ఎండగా అనిపించినా ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు ఉన్నందువల్ల కాబోలు ఎండ తెలియడం లేదు. చల్లగా హాయిగా అనిపించసాగింది. వినయ్, వడ్డించాను, భోజనానికి రా. మేనమామ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని అన్నాడు. వినయ్ వచ్చాడు. కుర్చీలో కూర్చున్నాడు. శారద కూడా ఉంది. అరగంట కబురు చెప్పిన తర్వాత భోజనం పూర్తి చేశాడు సూర్యనారాయణ. వినయ్ పావుగంట ముందే భోజనం చేసిన సభ్యత కోసం అక్కడే కూర్చొని ఇంకా లేచాడు. గదిలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని సూర్యనారాయణ వరండాలోకి వెళ్ళాడు. అప్పటికే ఆయన కోసం నలుగురు వేచి ఉన్నారు. వినయ్ తనకి ప్రత్యేకించిన గదిలోకి వచ్చేశాడు. అలసటగా ఉంది. మంచం మీద కూర్చున్నాడు. భోజనం కాస్త ఎక్కువే అయింది. అర్థం లేని ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉన్నారు. విసుగ్గా అనుకొని మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. లోపల నుంచి శ్యామలమ్మ గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. జీతగాడిని కాబోలు గద్దిస్తోంది. వినయ్కి నిద్ర ముంచుకొచ్చేసింది. వినయ్కి నిద్ర మెలకు వచ్చేసరికి ఎండ చల్లబడినట్టే ఉంది. 5 గంటలు దాటినట్లుంది. చాలాసేపు నిద్రపోయినట్లున్నాను అనుకుంటూ లేచి కూర్చున్నాడు. గది విశాలంగా ఉంది. కిటికీలన్నీ తెరిచి ఉండడం వల్ల చల్లటి గాలి లోపలికి వస్తోంది. బావా, నిద్ర లేచి ఇక్కడేం చేస్తున్నావు? శారద గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. మీ పెరటి తోట చూస్తున్నాను. బాగుందా? చాలా బాగుంది. పూనాలో మాకు ఓ గజం కూడా ఉండదు. పువ్వుల మొక్కలు కుండీల్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కావలసినంత ఖాళీ స్థలం ఉంది కదూ. ఇది పల్లెటూరుగా. ముఖం కడుక్కుంటావా? టిఫిన్ తినడానికి అమ్మ రమ్మంటోంది. శారద అప్పుడే చీర మార్చేసి తెల్లటి షిఫాన్ చీర కట్టుకొని ఫుల్ ముస్తాబులో ఉంది. తనింకా నిద్రమత్తు ముఖంలోనే ఉన్నాడు. ప్రతి మాటకి అత్తయ్య కూతుర్ని పంపకపోతే నౌకర్లను పంపకూడదు. విసుగ్గా ముఖం కడుక్కున్నాడు. డైనింగ్ హాల్లోకి వచ్చాడు. ఆకలిగా లేదత్తయ్యా అన్నాడు టేబుల్ మీద ప్లేట్లో పెట్టిన కారపూస జిలేబీ చూసి. తేలిక టిఫినే పెట్టాను, తిను, టీ ఇస్తాను. ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది. టేబుల్ కటువైపు కుర్చీలో శారద బొమ్మలా కూర్చుంది. మామయ్య ఏరి అన్నాడు. పని మీద వెళ్ళారు, రాత్రికి గాని రారు. తను మరో ప్రశ్న వేయకుండా శారద చెప్పేసింది. అమ్మాయి, టీ తీసుకురానా? శ్యామలమ్మ లోపల నుంచి కేక పెట్టింది. కాస్త ఆగమ్మా అని తల్లికి జవాబిచ్చి వినయ్ వైపు చూస్తోంది. త్వరగా పలహారం కానివ్వు, షికారుకి వెళ్దాం. షికారుకా? ఈ ఊళ్ళోనా? ఎక్కడికి? టిఫిన్ ప్లేటు దగ్గరకు తీసుకుని తినసాగాడు వినయ్. పలహారం కానిచ్చి డ్రెస్ చేసుకుంటే తర్వాత చెప్తాను. శ్యామల టీ తెచ్చి ఇచ్చింది. వినయ్ టీ తాగి గదిలోకి వచ్చాడు. లాల్చీ పైజామా వేసుకుని తలదువ్వుకుంటుంటే శారద వచ్చింది. ఇంకా రెడీ కాలేదు? అయింది, కానీ షికార్కి ఎక్కడికి తీసుకుపోతావో చెప్పలేదు. బీచ్కి మాత్రం కాదు. కాలువ గట్టుకా? వినయ్ నవ్వి అన్నాడు. కాదు, చెరువు గట్టుకా? మరి ఊహించి చెప్పు బావా. ఆశ్చర్యంగా ఉంది. ఇవి కాక పల్లెటూళ్ళలో ఇంకేముంటాయో మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. పోనీ పార్కులుంటాయా? కాదు, నా ఆలోచన కందని విషయం అని ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పు. శారద కిలకిలా నవ్వింది. శారదతో తనకి పరిచయం లేకున్నా ఆ అమ్మాయి కాస్త కూడా కొత్త ఫీల్ అవ్వకుండా బావా అంటూ నువ్వు అంటూ మాట్లాడటం ఏదోలా ఉంది. అయినా మాట్లాడేస్తున్నాడు. శారద అలంకరణకి చాలా శ్రద్ధ తీసుకుంటుందని కట్టుబొట్టు చూస్తేనే తెలుస్తోంది. పల్లెలో పెరిగిన కాలేజీ చదువు వల్ల కాబోలు సరదాగా మాట్లాడేస్తూ ఉంది. శారద ఇలా మాట్లాడటం హాయిగా అనిపిస్తోంది. వినయ్ ఆలోచనలోనే ఉన్నాడు. శారద నవ్వాపింది. పొలం గట్ల మీదికి షికారు తీసుకువెళ్తాను. మళ్ళీ నవ్వింది ఇలా అంటూ. పొలం గట్లంటేనే నాకు ఇష్టం, పద పోదాం. స్లిప్పర్లు వేసుకుని బయలుదేరాడు. బావా, పూనా నుంచి వస్తున్నావంటే సూటు బూటు టైలో వస్తామనుకున్నాను, కానీ నీకు అలా వేసుకుంటే ఇష్టమా? అని కాదు, అలా వేసుకొస్తే వెక్కిరిద్దామని అనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ నాకు లేకుండా చేశావు. అవునా? నేను అనుకున్నాను శారదంటే ఒట్టి పల్లెటూరి పిల్లలా ఉంటుందని. బస్తీ కబుర్లు చెప్పి అదరగొట్టేద్దామని ఎన్నెన్నో అనుకున్నాను, కానీ వచ్చి నిన్ను చూశాక కళ్ళు తేలేసావు, అంతేనా? అవుననుకో. నీ అంతట నువ్వుగా షికారు పోదామంటే నోరు తెరిచాను. శారద మరోసారి నవ్వింది. ఇద్దరూ కలిసి బయటికొచ్చారు. శారద శ్యామలమ్మకు చెప్పొచ్చింది. రోడ్డు మీద పోతున్న పిన్నలు పెద్దలు ఆగి శారదను ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరు అని. మా బావ పూనా నుంచి వచ్చాడు అంటూ కిలకిల విసుగు లేకుండా చెప్తోంది.
వాళ్ళు అలాగా అంటే వినయ్ని ఇంకా పరీక్షగా చూసి వెళ్ళిపోతున్నారు. శారద షికారుగా వెళ్ళటానికి ఈ రోడ్డు కాక మరో రోడ్డు లేదా అని అడిగాడు. లేదు. అయితే వెనక్కి వెళ్ళిపోదాం పదా. అప్పుడేనా అయిష్టంగా ముఖం పెట్టింది శారద. వినయ్కి అడుగు ముందుకు వెయ్యాలని లేదు, శారదకి వెనక్కి తిరగాలని లేదు. మా అమ్మ ఎప్పుడూ తమ ఊరిని గురించి ఎంతో చెప్తుంటుంది. పల్లెటూళ్ళంటే భూతల స్వర్గాల్లా ఉంటాయని. ఇక్కడికి వచ్చి చూస్తే దుమ్ము ధూళి చెత్త చెదారం నాన్సెన్స్. ఇంటికి పోదాం. వినయ్ వెనక్కి తిరిగి నడవసాగాడు. శారద అతన్ని అనుసరించక తప్పలేదు. అత్తయ్యకి పల్లెటూళ్ళంటే ఇష్టమా? చిత్రంగా ఉంది అంది. చాలా ఇష్టం. తన జన్మభూమిని గురించి తెగ చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఎప్పుడొచ్చినా బాబాయ్ గారి ఇంటి దగ్గరే ఎక్కువగా ఉండి వెళ్ళిపోతూ మా ఇంటి దగ్గర ఒక్క పూట మాత్రమే ఆగేది. కారణం ఇది కాబోలు. మీ బాబాయ్ గారి ఊరు కూడా చూసి రమ్మని మా అమ్మ ఆర్డర్ వేసింది. వెళ్ళి తీరాలి. శారద నువ్వు చెప్పు, ఆ ఊరు ఎలా ఉంటుంది? శారద జవాబు చెప్పలేదు. ఇక్కడికి ఎంత దూరం తనే అడిగాడు. 2 కిలోమీటర్లు ఉండొచ్చు. అదృష్టవంతుడిని. అవును, ఆ ఊరెలా ఉంటుంది అని అడిగాడు. 7 సిరట్లుంటుంది. శుద్ధ పల్లెటూరు. చౌడుబారిన గోడలు, తాటాకుల ఇళ్ళు, పూరిపాకలు, చెత్త కుప్పలు. మా అమ్మ అలా ఉంటుందని చెప్పలేదు. స్వయంగా వెళ్ళి చూడు. చూడాలి, తప్పదు. అమ్మ ఆర్డర్. అమ్మా అమ్మా అమ్మ అంటున్నావు. అమ్మ కూచిలా తనలో తను అనుకుంటున్నట్లు పైకి అనేసింది. వినయ్ విసురుగా తల తిప్పి చూశాడు. శారద అతని ముఖంలోకి ఇంకా చూడలేదు. ఇద్దరూ ఇల్లు చేరారు. మేనల్లుడు అప్పుడే రాడనుకున్న ఆమె తన వాగ్దాటినంతా చూపిస్తోంది పాలేరు మీద. ఆ మాటలన్నీ వినయ్ వినటం శారదకిష్టం లేదు. అందుకే అమ్మా అని పిలిచింది. శ్యామలమ్మ గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం తల్లి, షికార్కని వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చేసరేం అంది. బావ విసుక్కున్నాడు, అందుకని వెనక్కొచ్చేశాం. పుల్లాయి వేమవరం ప్రయాణంలో ఉంది మీ షికారు. నువ్వు ముస్తాబవటానికి పట్టినంత టైం అన్నా తిరిగి రాలేదు. ఏం మనుషులే. ఈ విషయం నీ మేనల్లుండి అడుగు. ఆ దొరగారిక మట్టి రోడ్డు నచ్చలేదట. బాగుంది వరస. సరే, బాబాని డాబా మీదికి తీసుకువెళ్ళు, కాఫీ పంపిస్తాను. కాఫీ వద్దమ్మా, తనకు అన్నిసార్లు తాగే అలవాట్లేదు. అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వినయ్ని పిలుచుకుని శారద డాబా మీదకి నడిచింది. వినయ్ పిట్టగోడ దగ్గరగా వెళ్ళి నుంచుని చుట్టూ చూశాడు. సూర్యాస్తమయం కాబోతూ ఉంది. పడమటి దిక్కున అదో లాంటి కాంతి కనిపిస్తోంది. పచ్చని వరిచేలు కళ్ళకి హాయిని కలిగిస్తున్నాయి. దారి వెంట అప్పుడప్పుడు 1-2 రిక్షాలు గణగణలాడుతూ పోతున్నాయి. ఆ రిక్షాలని చూడగానే వినయ్కి నవ్వొచ్చింది. సైకిల్ రిక్షాలకే గూడు ఉంది. ఇవి బస్తీలోనే కాక పల్లెటూళ్ళకి వచ్చాయి అన్నమాట. ఈ దేశం గర్వించదగిన అభివృద్ధి ఇదే కాబోలు అనుకున్నాడు. బావా కాఫీ. శారద డాబా మీదకొచ్చి కప్పు సాసరు అందించబోయింది. వద్దు, నాకు అన్నిసార్లు తాగే అలవాటు లేదు శారద. నీకోసం తాజా పాలతో కలిపిన చిక్కని కాఫీ వద్దంటే ఎలా? వినయ్కి విసుగనిపించినా తప్పనిసరిగా తీసుకొని అన్నాడు. రేపు ఇలా తెస్తే తాగను. నీవన్నీ బుద్ధిమంతుడి అలవాట్లు బాబు. బుద్ధిమంతుడు అన్నది వదిలేద్దాం. ఆరోగ్యరీత్యా మంచిది కాదు అంటుంది మా అమ్మ. శారద విరగబడి నవ్వింది. వినయ్కి చాలా కోపం వచ్చింది. కాఫీ తాక్కుండా అడిగాడు. అకారణంగా ఎందుకు వచ్చిందంత నవ్వు? చిరాకు నిండిన అతని ముఖంలోకి చూసి నవ్వాపేసింది. కారణం చెప్పు అన్నాడు. మరేం లేదు. కాఫీ తాగటం దగ్గర నుంచి మీ అమ్మ ఆజ్ఞయ్యేనా? అమ్మ కూచిలాగా. శారద కంగారు పడింది వినయ్ ముఖంలోని ఎరుపుతనం చూసి. వినయ్, ఏం చేస్తున్నావురా? సూర్యనారాయణ పైకొస్తూ అడిగాడు. కుర్చీ లాక్కొని కూర్చుని మేనల్లుడు ముఖంలోకి కూతురు ముఖంలోకి చూసి, షికారు కంటూ వెళ్ళి అప్పుడే వచ్చేసారేమమ్మా అని వినయ్ వైపు తిరిగాడు. నిన్ను చూడాలని మా ప్రెసిడెంట్ గారు సరదా పడుతున్నారు అన్నాడు. ఆయనకంత సరదా ఎందుకు మామయ్య? ఆయన మాకు దగ్గరవాడు. నువ్వు మాకు కాబోయే అల్లుడివని చెప్పాను. అంత కుతూహలం. చూడు, ఆయనకి జీప్ కూడా ఉంది. రేపు కాస్త పంపమని చెప్పాను. నువ్వు శారద సరదాగా విజయవాడ వెళ్ళి సినిమా చూసి రండి. వినయ్ చిరాకు పడిపోసాగాడు. అల్లుడు ఇదేం గోలా? అసలు నా అభిప్రాయం చెప్పనే లేదు. అది తెలుసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా? లోపల ఇలా అనుకున్నా పైకి మాత్రం శాంతం తెచ్చుకున్నాడు. సినిమా కోసం విజయవాడ వరకు వెళ్ళాలని లేదు. రేడియో ఉందిగా మామయ్య, ఆ కాలక్షేపం చాలు నాకు. అదీ కాక రేపు నీలకంఠం మామయ్య గారి ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ ఊరు కూడా చూడాలి. నువ్వా నీలకంఠం దగ్గరకా వెళ్ళటమా? ఎవర్రా చెప్పింది? విసుగు నిండిన స్వరంతో అన్నాడు. మా అమ్మ వెళ్ళి రమ్మన్నది. రాజ్యానికి మతి లేదు, తప్పకుండా చూసి రమ్మన్నది. వినయ్ విసుగు నిండిన మేనమామ ముఖంలోకి సరదాగా చూస్తూ అన్నాడు. చెల్లాయికి మతి లేదన్నానా? అక్కడికి వెళ్ళనక్కర్లేదు కానీ శారదతో సినిమాకి వెళ్ళు. కృష్ణా బ్యారేజీ చూడు, కనకదుర్గని చూడు, గాంధీ కొండని చూడు అన్నట్లు కృష్ణలో స్నానం కూడా చేస్తావా?
మేనమామ కావాలని ఆవేశాన్ని అణుచుకొని ఈ కబుర్లు చెప్తున్నాడని గ్రహించాడు వినయ్. వచ్చే నవ్వు ఆపుకొని అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు, మామయ్య, చిన్నమామయ్యకి ఓ కూతురుందట కదా? ఆ ఉంది ఉంది. అవును, నీకు పరమాన్నం అంటే ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు కానీ చిన్నమామయ్య కూతురు పేరేమిటి? దాని పేరా? నీరజో గిరిజో ఉండాలి. అవును, నీకు హిందీ సినిమాలంటే ఇష్టమేనా లేక ఇంగ్లీషా? రెండూ ఇష్టం లేవు కానీ నీరజ్ ఏం చదువుతోంది? అది మేనమామ దగ్గరుండి ఏదో డిగ్రీ వరకు చదివిందంటారు. అవన్నీ నీకెందుకురా? తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే మామయ్య. టైం వేస్ట్ కబుర్లు. సరే, నా కోసం ఎవరో వచ్చి పిలుస్తున్నట్లున్నారు అంటూ వెళ్ళిపోయాడు. రాత్రి నిద్ర బాగా పట్టిందా బావా? వినయ్ నిద్రమంచం నుండి లేస్తుండగానే వచ్చి పలకరించింది శారద. గుడ్ మార్నింగ్ లేచి కూర్చుంటూ అన్నాడు. మార్నింగ్. బెడ్ కాఫీ తాగుతావుగా? ఇదిగో తీసుకో. అలవాట్లేదు, ముఖం కడుక్కొని వస్తాను, మూత పెట్టి ఉంచు. అప్పటికే ముస్తాబై ఉన్న శారద ముఖంలోకి ఒకసారి చూసి టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు నడిచాడు. ముఖం కడుక్కొచ్చిన శారద గదిలోనే కూర్చునుంది. కప్పు సాసర్ తీసుకుంటూ అడిగాడు, నువ్వు తాగావా? బెడ్ కాఫీ ఒకసారి, ముఖం కడుక్కొని ఒకసారి తాగేశాను. స్నానం చేసిన తర్వాత మరోసారా? స్నానం అప్పుడైనా 11 గంటల తర్వాత. నేను మాత్రం ఇప్పుడే చేస్తాను. కాస్త ఆ విషయం చూడు. వీరన్న, బావా స్నానం చేస్తాడట, వేడినీళ్ళు పెట్టు. కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అరిచింది. వినయ్కి ఈ అరవటం నచ్చలేదు. 10 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. నౌకర్ కుర్రాడొచ్చి చెప్పాడు, నీళ్లు పెట్టానండి. వస్తున్నాను. వినయ్ గడ్డం చేసుకుని టవల్ తీసుకుని వెళ్ళాడు. పెరట్లో శ్యామలమ్మ బర్ర దగ్గర నిల్చొని జీతగాడి చేత పాలు తీస్తోంది. వినయ్ స్నానం చేసొచ్చి లుంగీ కట్టుకొని షర్టు వేసుకుని హాల్లోకి వచ్చాడు. మేనమామ రేడియో దగ్గర కూర్చుని తెలుగు వార్తలు వింటున్నాడు. వినయ్, పట్నంలో పెరిగిన నీ అలవాట్లన్నీ పల్లెటూరు వాళ్ళలాగున్నాయిరా. అప్పుడే స్నానం కూడా చేశావా? కూర్చో. కుర్చీ చూపాడు. వినయ్ కూర్చున్నాడు. మా రాజ్యం చిన్నప్పటి నుంచి ఓ క్రమ పద్ధతిగా పెంచింది నిన్ను కదూ? వినయ్ నవ్వి ఊరుకున్నాడు. సూర్యనారాయణ గారు మళ్ళా కబుర్లలోకి దిగారు. రాజ్యం చిన్నప్పుడు అంటే అప్పుడు నేను చిన్నవాడినే అనుకో. ఆ కాలంలో మా ఇల్లు ఎలా ఉండేదని. సిరి సంపద, పాడి పంట, అమ్మ నాన్న, నౌకర్లు చాకర్లు, వచ్చిపోయే చుట్టాలు, జమీందారీ ఇల్లులా ఉండేది. ఆ ఇంట్లో రాజ్యం యువరాణిలా పెరిగింది. దానిలో ఇప్పటికీ అదే ఉంది. అది నా చెల్లెలు. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. మామయ్య, ఆ పల్లెటూరులో ఇల్లు ఇప్పటికీ ఉంది కదూ? ఉంది. ఏముంది? పాతబడి, పెంకులు బూడి, దూలాలు ఒరిగి, బూజు పట్టి, చౌడు కారుతూ శిథిలావస్థలో ఉంది. అన్నట్లు నువ్వెందుకు బాగు చేయించుకోలేదు? ఆ పాత కొంపన నేనా? అంత తెలివిహీనుడని కానురా. వినయ్, తాతల నాటి ఇల్లని, జన్మభూమి అని నీలకంఠంగాడే ప్రాణం పెట్టుకుంటాడు. ఆ పాత కొంప కోసం తన వాటా 2 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి పొలం నాకు వదిలేశాడు. ఎందుకు? అన్నదమ్ములం కదుటోయ్. ఇల్లు సగం సగం వాటా వచ్చింది. నా వాటా సగానికి కోసేసి అమ్మేస్తానని అన్నాను. అది వాడు సహించలేకపోయాడు. అన్నయ్య, ఈ ఇంట్లో పుట్టాం, పెరగాం, బ్రతికి బాగున్నాం. ఈ ఇల్లు సగం అమ్మొద్దన్నయ్యా అని బుడిబుడి రాగాలు తీశాడు. నేనా ఆ రాగాలకు చలించేది? నాకు ఈ ఇల్లు అనవసరం. డబ్బు అవసరం. నీకు కావాలంటే ధర కట్టి తీసుకో అన్నాను. తీసుకుంటాను కానీ డబ్బు ఇవ్వటానికి తన దగ్గర లేదన్నాడు. అదెలా కుదురుతుంది అన్నాను. వాడికి దిక్కు తోచలేదు. నేనే వేరే ఉపాయం చెప్పాను. ఆ ఇల్లు కావాలంటే పొలం వదిలేయమని. అది నాకు లాభమైనా నష్టమని గట్టిగా చెప్పాను. తర్వాత ఏమైంది? పొలం వదలటానికి మొదట వాడు ఇష్టపడలేదు. ఇది గ్రహించిన నేను ఇల్లు పడగొట్టి ఆ పాటి మన్ను అమ్మేస్తున్నామని కబురు పెట్టాను. ఆ సెంటిమెంటల్ ఫూల్ భయపడ్డాడు. పొలం వదిలేశాడు. పిచ్చి వెధవ. నేను దర్జాగా వచ్చి ఇక్కడ ఈ తోట కొనుక్కొని కొత్త ఇల్లు కట్టుకున్నాను. కావలసిన సౌకర్యాలన్నీ చేయించుకున్నాను. ఇదంతా నా ప్లాన్ కాదురా వినయ్, మీ అత్తయ్యది. ఆమె బుర్ర ఉంది చూశావు, అది చాలా గొప్పది. అవకాశం ఇవ్వాలే కానీ ఇండియాని చలాగ్గా పాలించేస్తుంది. అందుకే దాని సలహా తూచా తప్పకుండా పాటిస్తాను. అలాగా? సూర్యనారాయణ ఇంకా భార్య గొప్పదనాన్ని పొగడసాగాడు. వినయ్కి బోర్ అనిపిస్తోంది. అంతే. అప్పుడే వచ్చిన పేపర్ చూడసాగాడు. ఇంకా సూర్యనారాయణ గారు కబుర్లు ఆపేశారు. లేచి లోపలికి వెళ్ళారు. ఇంకా టిఫిన్ కాలేదు అడుగుతున్నాడు భార్యని. అయింది, కానీ శారద స్నానం చేయలేదు. అల్లుడికి టిఫిన్ పెట్టడానికి అమ్మాయి స్నానం చేయటానికి లింక్ ఏమిటే? మీదొట్టి మట్టి బుర్ర. అతనున్న 2 రోజులు వాళ్ళిద్దరిని దగ్గరగా ఉంచకపోతే. ఆపు, అర్థమైంది. కానీ అమ్మాయి ఏం చేస్తోంది? తలకి నూనె పట్టించి రేడియో వింటూ గదిలో కూర్చుంది. ఎన్నిసార్లు పిలిచాను. వస్తేనా? మీరన్నా పిలవండి. శారదా, త్వరగా స్నానం చేసి రామ్మా. బావ నీకోసం టిఫిన్ తినకుండా కూర్చున్నాడు.
ఈ మాటలు విన్న వినయ్ ఆశ్చర్యంగా చూడసాగాడు. ఈ ఇంట్లో మామయ్య స్థానం ఏమిటో కాస్త కాస్త అర్థమవసాగింది. అమ్మగారు అన్నం పెడతారా? గేదెల్ని తోలుకొని పొలం పోతా జీతగాడు పిలుస్తున్నాడు. అన్నం మిగల్లేదు గాని వెళ్ళు, మధ్యాహ్నం తిందు గాని. శ్యామలమ్మ గొంతు ఖంగుమంది. నౌకరు 5 నిమిషాలాగి మళ్ళీ అడిగాడు. అల్లుడుగారొస్తే కాఫీ పోతున్నారుగా అమ్మా? గాడిద గొడక, కోరికలకి కొదవలేదు, వాగకు, వెళ్ళు. మళ్ళీ ఆవిడ గాండ్రింపు. నౌకరు వెళ్ళిపోతున్న శబ్దం వినిపించింది. సూర్యనారాయణ గారు హాల్లో అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్య కూతురు గదివైపుకు చూస్తున్నారు. గంట గడిచినా ఆ తలుపు తెరుచుకోవడం లేదు. వినయ్లో కొంటెతనం ఎక్కువైంది. మామయ్య, మా ఊర్లో 7 గంటలకే టిఫిన్ చేసే అలవాటు నాకు అన్నాడు. అయిపోయిందిరా. అమ్మాయి శారదా, ఇంకా ఎంతసేపమ్మా అరిచారు. వస్తున్నాను నాన్న. అమ్మ కట్టుకోమన్న చీర కనిపించింది కానీ వేసుకోమన్న ముత్యాల చైను కనిపించలేదు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేమ్మా అని మీరంటారు కానీ అమ్మ ఊరుకోదు నాన్న. సూర్యనారాయణ ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ సంభాషణ అంతా వినయ్ వింటున్నాడని శారదకి తెలియదు. తను చెప్పటానికి వీలు లేకుండా ఉంది. మామయ్య ఆకలి, వినయ్ అమాయకంగా అంటుంటే ఇంకేం అనలేక లోపలికి వెళ్ళి పలహారం సర్ది ఉంచిన ప్లేట్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది త్వరగా తింటున్న మేనల్లుడి వైపు చూస్తూ తనలో తను అనుకున్నాడు, వీడికి నిజంగా ఆకలా లేక నటిస్తున్నాడా అని. శ్యామలమ్మ మేనల్లుడికి మారు వడ్డిద్దామని 3 రకాల పలహారాలు తళతళలాడే స్టీల్ గిన్నెలో సర్దుకొని వచ్చింది. శారద ముస్తాబు పూర్తి చేసుకుని గది తలుపు తెరిచింది. ఇద్దరూ వినయ్ కూర్చున్న కుర్చీ వైపు చూశారు. ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఏమండి? వినయ్ అంది పిల్లిలా పలహారం చేస్తున్న భర్త వైపు కళ్ళెరు చేసి చూస్తూ శ్యామలమ్మ. టిఫిన్ తినటం అయిందిగా అని బయట తోటలో షికారుకి వెళ్ళిపోయాడు అన్నాడు భార్య ముఖంలోకి భయం భయంగా చూస్తూ. శ్యామలమ్మ గిన్నెలు విసురుగా టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూలబడింది. మీరు కనుక్కోలేదు అంటూ. శ్యామలమ్మ ఉరిమి చూసింది కూతురు వంక. నేనేం చేశానమ్మా? నువ్వు చెప్పినట్లే ముస్తాబైనాను కదా. 3 గంటల తర్వాత అయ్యావు ముస్తాబు. విసురుగా లేచి వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మకి ఎందుకు కోపం వస్తుందో నాకు అసలు అర్థం కాదు నాన్న. శారద తండ్రి ముఖంలోకి చూస్తూ అంది. నాకు అంతేనమ్మా. అది సరే కానీ ఇవాళ సాయంత్రం నీకు బావకి సినిమాకు టికెట్లు రిజర్వేషన్ చేయించాను. తప్పకుండా వెళ్ళండి. ఓఎస్, తప్పకుండా వెళ్తాం సంతోషంగా అంది శారద. అంతలో వాకిట్లో జీప్ వచ్చి ఆగిన శబ్దమైంది. సూర్యనారాయణ త్వరగా వరండాలోకి వెళ్ళాడు. జీప్ దిగి లోపలికి వస్తున్న ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించి కుర్చీ చూపాడు. ఏడి మీ అల్లుడు? ఆయన కూర్చుంటూ అడిగారు. వస్తున్నాడు అని తోటలో తిరుగుతున్న మేనల్లుండి పిలిచాడు. ఒరే వినయ్, అలా పెరటివాకిలి గుండా లోపలికి వెళ్ళి కాస్త మంచి బట్టలు వేసుకురారా బాబు. మా ప్రెసిడెంట్ గారు వచ్చారు నిన్ను చూడాలని. వినయ్ విసుగ్గా ముఖం పెట్టాడు. పోనీ ఇలాగేరా వినయ్ అని సరిపెట్టుకున్న మేనమామ వెంట లోపలికి వస్తూ, మామయ్య, మీ ప్రెసిడెంట్ గారికి ఆడపిల్లలు ఉన్నారా అన్నాడు అమాయకంగా చూస్తూ. సూర్యనారాయణ ఒక్క క్షణం పట్టించుకోలేదు కానీ తర్వాత టక్కున ఆగిపోయాడు. సాయంకాలం సినిమాకి అంటూ శారద 5 గంటలకే ముస్తాబై కూర్చుంది. బావా, త్వరగా రెడీ అవ్వాలి అంటూ వచ్చిన శారదను చూశాడు. అందంగా అలంకరించుకొని నిల్చున్న శారదను చూస్తుంటే కోపము నవ్వు వచ్చింది వినయ్కి. మీ విజయవాడ వాళ్ళు ఇలాగే ముస్తాబై వెళ్తారా సినిమాకి అన్నాడు. అందరూ ఎలా ముస్తాబు కాగలరు? ఇలాంటి చీరలు నగలు ఉంటాయా? నిజం, ఉండవు. అన్ని నగలు వేసుకోవటానికి నీకు విసుగ్గా ఉండదా శారదా? ఇంటికి రాగానే తీసేస్తానుగా. అవును, తీసేస్తావుగా. తనలో తనే నవ్వుకొని లేచాడు వినయ్. శారద వరండాలోకి వచ్చి నిల్చుంది. జీప్ వచ్చింది. అమ్మాయి, బుజ్జి అల్లుడేం చేస్తున్నాడే? శ్యామలమ్మ అడిగింది. ముస్తాబవుతున్నాడమ్మా. శ్యామలమ్మ ముఖం వికసించింది. వినయ్ తెల్లటి పైజామా, తెల్లటి లాల్చీ వేసుకుని చెప్పులు వేసుకుని వచ్చాడు. శారద వెళ్దామా అంటూ. జీప్లో డ్రైవర్ సీటు పక్క సీట్లో ఎక్కి కూర్చున్నాడు. అదేం ముస్తాబే అన్నట్లుగా కూతురి వైపు చూసింది తల్లి. అది పూనా ఫ్యాషన్ కాబోలమ్మా అని తను వెళ్ళి బావ పక్కన కూర్చుంది. శారద తన పక్కన వచ్చి కూర్చుంటుందని ఊహించని వినయ్ కాస్త అసహనంగా కూర్చున్నాడు. తర్వాత సర్దుకున్నాడు. జీప్ బయలుదేరింది. చీర కొంగు గాలికి ఎగురుతూ ఉంది. ఇంత దగ్గరగా శారద కూర్చోవటం ఏదోలా ఉంది వినయ్కి. శారద తనకి ఏమీ పట్టనట్లుగా ఏవేవో కబుర్లు చెప్తోంది కానీ అవి వినయ్ చెవుల్లో దూరటం లేదు. జీప్ పోతూ పోతూ చటుక్కునాగింది. అప్పటికే అక్కడ గుంపుగా చేరిన ముసలమ్మలు, పడుచు పిల్లలు, యువతులు ఆగిన జీప్లోకి గోలగోలగా అరుస్తూ వెనకెక్కేస్తున్నారు. ముసలమ్మలు ఎక్కలేకపోతే వయసులో ఉన్నవారు చెయ్యందిచ్చి పైకి లాగుతున్నారు. అందరూ కలిసి 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ చూడబోయే సినిమా గురించి తెలిసినవి తెలియనివి మాట్లాడేసుకుంటున్నారు. వీళ్ళందరినీ చూస్తూ శారద చిరాకు పడిపోయింది.
డ్రైవర్ని కేకలు వేయసాగింది. అతను వినయంగా జవాబు చెప్తున్నాడు. అమ్మాయి గారు, ముందు ఎవరిని కూర్చొనియను లేండి, పాపం ఆడవాళ్ళు పిల్లలేగా. వెనక కూర్చున్న వాళ్ళు ఇరుగ్గా ఉందని ఒకరి మీద ఒకరు విసుగుపడి తర్వాత ఊరుకున్నారు. వినయ్కి ఇదంతా గమ్మత్తుగా ఉంది. వెనక కూర్చున్న అమ్మాయి ఒకటి శారద భుజం గీకి అడిగింది, అమ్మాయి గారు ఆయన ఎవరు అని. శారద జవాబు చెప్పలేదు. మై గాడ్ శారద, మీరెప్పుడు సినిమాకి వెళ్ళినా ఈ బ్యాండ్ మేళంతోనే వెళ్తారా? నవ్వుతూ అడిగాడు వినయ్. శారదకి అవమానంగా అనిపిస్తోంది. ఏమని జవాబిస్తుంది? వినయ్ వదల్లేదు. ఏం శారదా అన్నాడు. ఇలా ఎప్పుడూ వెళ్ళాం. ప్రెసిడెంట్ గారి జీపు సినిమాకు బయలుదేరిందని తెలిస్తే చాలు ఇలా వెంటపడతారు. అందుకనే మేమెవ్వరికీ తెలియకుండా వెళ్తాం. ఈరోజు ఎలా తెలిసిందో వీళ్ళకి. ఈ డ్రైవర్ సాధుబాబా గారు, ఇతనే చెప్పుంటాడు నాన్న రావడం లేదుగా అని. అయినా ఈ అలగామూకకి బొత్తిగా బుద్ధి లేదు. ప్రెసిడెంట్ గారి జీప్ అంటే వీళ్ళ తాత సొమ్ములా బయలుదేరేస్తారు. ప్రస్తుతం మనము వాళ్ల కోవకే చెందుతాం అన్నాడు శాంతంగా. చిచి, మనమా? వెదవపోలికి తెస్తున్నావు బావా, నేను ఒప్పుకోను అంది శారద కోపంగా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యథార్థం ఇదేగా. ఈ మాటలు వింటున్న డ్రైవర్ కిసుక్కుని నవ్వాడు. జీపు పోతూనే ఉంది. వెనక కూర్చున్న వాళ్ళు గోలగోలగా మాట్లాడుతూనే ఉన్నారు. హమ్మయ్యా, వచ్చేసామా విజయవాడ, బ్రతికిపోయాను. ఇదిగో డ్రైవర్, నువ్వు మరి రాకు అన్నాడు సినిమా హాల్ ముందు జీపు దిగి. అమ్మో, నా ఉద్యోగం ఊడిపోగలదు. అలా అనకండి బాబు, మీ సినిమా వదిలేసరికి రెడీగా ఉంటాను వినయంగా అన్నాడు డ్రైవర్. లాభం లేదు, వీళ్ళని గెలవటం కష్టం అనుకుంటూ వెళ్ళిపోతున్న జీప్ని ఇరికి కూర్చున్న వాళ్ళని చూస్తూ నిలబడి, శారదా, వాళ్ళు ఏ సినిమాకి పోతున్నారు అడిగాడు. ఎన్టీ రామారావు పాత పిక్చర్ ఉందట, వాళ్ళు ఆయన సినిమా తప్ప మరే సినిమా చూడరు నవ్వుతూ అని హాల్ వైపు నడిచింది శారద. శారదను అనుసరించాడు వినయ్. సినిమా ప్రారంభమై అప్పుడే 5 నిమిషాలైంది. శారద ఏకాగ్రతగా సినిమా చూస్తూ ఉంది. వినయ్ విసుగెత్తిన మనసుని శాంతపరచుకోసాగాడు. సినిమా అయిపోయింది. హాలు బయటకు వచ్చేసరికి జీప్ రెడీగా ఉంది. అందులో తమ సహ ప్రయాణికులందరూ ఉన్నారో లేదో అని వినయ్ పరీక్షగా చూశాడు. పాత వాళ్లే కాక మరో 4 కొత్త వాళ్ళు కనిపించారు. వాళ్ళు కూర్చున్న తీరుకి, వాళ్ల సాహసానికి ఆశ్చర్యపోయాడు. యథాప్రకారం ముందు సీట్లో తను శారద కూర్చున్నారు. జీపు బయలుదేరింది. విజయవాడ రోడ్లను దాటింది. జీప్ ఆగింది. వినయ్ శారద లోపలికి వస్తుండగా శ్యామలాం బెదిరెళ్ళి, సినిమా బాగుందా బాబు అంది. చాలా బాగుంది. సినిమా కన్నా జీప్ ప్రయాణం మరీ బాగుందత్తయ్యా. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని ఆవిడ మురిసిపోసాగింది. నాకే తెలియదు ప్రయాణం ఇలా ఉంటుందని. లోపల విసుక్కున్న పైకి నవ్వుతూనే గదిలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని పడుకున్నాడు. శారద బట్టలు మార్చుకుని వచ్చి పిలిచింది. భోజనం చేద్దాం రా బావా అని. ఆకలి బొత్తిగా లేదు శారదా, ప్లీజ్ నువ్వు వెళ్ళు, లైట్ తీసేయి. దుప్పటి ముసుగు బిగించేశాడు వినయ్. ఇంకా అతను ఉలకలేదు పలకలేదు. శ్యామలమ్మ ఇదంతా విన్నది. కుర్చీలో కూలబడింది. ఇదేమిటి అబ్బాయి వరస? పిల్లని ఇచ్చి సినిమాకు పంపితే హుషారుగా తిరిగి వస్తాడనుకుంటే అన్నం కూడా వద్దన్నాడు అనుకుంది. నాకు ఆకలి లేదమ్మా, శారద ఆవలిస్తోంది. ఉండదు, మీ ఇద్దరి కోసం 1/2 కిలో ఆలుగడ్డలు నెయ్యి పోసి వేపుడు చేశాను. అదంతా ఎవరు తింటారు? మీ నాన్న ఊరి మీదకి పోయాడు. నువ్వైనా రా, నోరు మూసుకుని ఇద్దరం తిందాం. తల్లి అరిచేసరికి శారద ఇంక తప్పదన్నట్లుగా భోజనానికి టేబుల్ దగ్గర కూర్చుంది. ఈ మాటలన్నీ వింటున్న వినయ్ చిరాకు అణుచుకుంటూ నిద్రపోవటానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగాడు. కథ కొనసాగుతుంది.